నేడే చూడండి బ్రహ్మాండమైన స్కిట్ మీ జబర్దస్త్ లో నేడే చూడండి రచనవి స్కిట్ లో ప్లీజ్ వెల్కమ్ దెమ్. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే బ్యూటీ. నేను డైరెక్టర్ దామోదర్. ఎవడైనా ఆశయం కోసం డైరెక్టర్ అవుతాడు, కానీ నేను ఒకరి మీద రివెంజ్ తో డైరెక్టర్ అయ్యాను. అదే నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నన్ను హీరోలతో ఎందరో హీరోలతో జాబ్ చేశా. అందరూ బాగా చూసుకున్నారు. ఒక్క హీరో మాత్రం నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా ఒక చీడపురుగా చూశాడు. ఆయన మీద రివెంజ్ తోటే నేను డైరెక్టర్ తొందరగా అయ్యాను. ఈ రోజు ఆయన డేట్లు తీసుకున్నాను. ఈ రోజు పిప్పి కరిగేలా ఆయనతో షూట్ చేస్తాను. హీరోని పిలిపించండి రా. హాయ్ హలో సూపర్. దిస్ ఈస్ మాస్టర్. ఇండస్ట్రీకి నేను చాలా హిట్లు ఇచ్చాను, చాలా మందికి లైఫ్ ఇచ్చాను. నాకు తెలిసిందల్లా ఒక్కటే, హిట్. హెచ్ఐటి హిట్. నేను సమ్మర్ లో షూటింగ్ చేయను, బట్ ఒక డైరెక్టర్ నన్ను ఇన్స్పైర్ చేశాడు. నాలో ఉంది ఫైర్, తనలో కూడా ఉంది ఒక ఫైర్. అందుకే ఈ సినిమా కమిట్ అయ్యాను. డైరెక్టర్ ఈ రోజు చిన్న చిన్న సీన్లు. హలో, యు నో ఐఎమ్ ద ఫైర్ స్టార్. రిస్కీ షాట్స్ పెట్టవయ్యా. నా అభిమానుల కోరిక మీదకు రిస్కీ షాట్ చేయడం నాకు మొదటి నుంచి అలవాటు. ఓకే సార్, షూ ఇప్పండి సార్. నాకు కంఫర్ట్ గానే ఉంది. మన సినిమాలో హీరో షూ వేయండి సార్. వాట్ ఈస్ ద రీజన్? సెంటిమెంట్ సార్, సెంటిమెంట్. ఓకే ఓకే. రాయ్ సాగర్, షూ తీరా. పిలిచిన ఆడోళ్ళకి వస్తావే. ఇప్పుడు నేను సీన్లు చేంజ్ చేస్తాను. హీరోని ఎంట్రీ పెట్టుకుందాం సార్. ఓకే, హీరోని ఎంట్రీ. హలో సార్. ఏం పేరు నీ పేరు? మాలిని సార్. నేను ఎవరో తెలుసా? ఫైర్ స్టార్ ని. కాళ్ళకి దండం పెట్టు. హలో, కమ్ అండ్ కలెక్ట్ ద బ్లెస్సింగ్స్. కంగారు పడకు, 6 ప్యాక్స్ తగిలింది నీకు. లపాకీలా ఉంది. ఏదో అన్నారు? లావణ్య త్రిపాఠిలా ఉన్నావు అంటున్నాను. సరేగా, ఇంతకీ నేను ఎలా ఉన్నానో చెప్పలేదు. బొగ్గల సంచికి ప్యాంట్ షర్ట్ వేసినట్టుంది సార్. అదే బాలీవుడ్ హీరోలా ఉన్నారు అంటే. హలో, ఈ యాంగిల్లో నేను ఎలా ఉన్నానో చెప్పు. అచ్చం చింపాంజీలా ఉన్నారు సార్. అదే ముద్దుగా వస్తున్న చింపులా ఉన్నారు అంటున్నారు. సార్ 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 మన సీన్లు చేసేసుకుందాం సార్. మాడుతున్న ఎండలో మీ ఇంట్రడక్షన్ షాట్ సార్. అటు ఫైర్, ఇటు ఫైర్, కింద ఫైర్, మధ్యలోకి వెళ్ళి నేనే ఒక పెద్ద ఫైరు. నాకెందుకురా ఇన్ని ఫైర్లు? అంటే ఇంట్రడక్షన్ ఆ రేంజ్ లో ఉండాలని రాశాను సార్. నువ్వు ఎండలో సీన్స్ పెడితే ఎలా అవుద్ది? అసలే ఫైరు. మీకేమి కాదు, మీరు కాలిపోయే ప్లేసే లేదు సార్, అన్ని కాలిపోయినాయి. సరే, తర్వాత సీన్ ఏదని చెప్పు. సార్ మీ 6 ప్యాక్. హలో, సార్ ఈ ఫైర్ కి నేను కొంచెం దూరంగా ఉండాలి కదా. ఏంటివి? హీరోయిన్ కొద్దిగా ఆరోగ్యం బాగలేదు సార్. నువ్వు ఆ నిప్పుల మీద నిలబడి మాలిని నువ్వు బాగుండాలి, మాలిని నువ్వు బాగుండాలి అని కాదు. మరి బాగుండాలి బాగుండాలి గుడికెళ్ళి దండం పెట్టచ్చు. నిప్పుల మీద ఏంటిది? అంటే ఫైర్ స్టార్ సార్, ఫైర్ స్టార్. ఫైర్ మీదనే చేస్తాం. మీరు రెడీ కదా? మీరు రండి సార్, మీరు చేసేస్తారు. బర్ణాలు బర్ణాలు. ఒక్కొక్క టేక్ దిగుదామా సార్? ఇంకొక టేక్. ఒక టేక్ ఎలా అయిపోయిందిరా బర్ణాలు? సార్ మీ వయసు అయిపోయినట్టుంది సార్. హలో, ఫైర్ స్టార్ ఇక్కడ. పైన షాట్లు ప్లాన్ చేశాను సార్. పైన హెలికాప్టర్. హెలికాప్టర్ అయితే కంఫర్ట్ గా ఉంటది, ఎందుకంటే నేను హెలికాప్టర్ లో కూర్చుంటాను. చుట్టూ ఫ్యాన్లు ఉంటాయి. కంఫర్ట్ గా 4-5 క్లోజులు తీసుకుంటారు. ఏం లేదు సార్, హీరోయిన్ ని విలన్ ఎత్తుకెళ్ళిపోతున్నారు సార్. కాపాడడానికి మీరు హెలికాప్టర్ పట్టుకున్నారు. సముద్రం మధ్యలోకి వెళ్ళగానే విలన్ ఒక తోపుతో సార్ మిమ్మల్ని. మీరు సముద్రం పడిపోయారు. నిరుత్సాహపడకుండా ఆ సముద్రాన్ని దాటేసి బైక్ పట్టుకొని చేజ్ చేశారు సార్. ఏమనుకోవద్దు, డూప్ తో మేనేజ్ చేసుకోండి. సార్ అదేంటి సార్, ఆ మాత్రం ఈదలేరా? ఏదగలను. రిస్కీ షాట్లు పెట్టమన్నాను, కానీ ఇలాంటి రిస్కీ షాట్ కాదు. ఏం అమ్మాయి ఉంది, హీరోయిన్ ఉంది, ఒక లిప్ లాక్స్ పెట్టు, ఒక రొమాంటిక్ సాంగ్ పెట్టు. నేనేంటి నా తనకండి చూపిస్తా. ఎస్ సార్, ఇదే సీన్
నెక్స్ట్ రాశాను సార్. సార్ హీరోయిన్ మీరు ఎత్తుకుంటారు సార్, ఎత్తుకుంటారు. తను స్పృహ కోల్పోయింది ఆల్రెడీ. తనను కాపాడడానికి ఆమెను ఎత్తుకొని ఈ 1000 మెట్లు ఎక్కి ఆ గుడిలో ఉన్న 101 ప్రదర్శన చేస్తారు సార్. ఎత్తుకోవడం వరకు బాగానే ఉంది డైరెక్టర్. 1000 మెట్లు ఎక్కలేదు సార్ అదేంటి సార్ మీరు మెట్లు ఎక్కలేకపోతే అదే సార్ ప్రదక్షిణాలు ఎలా చేస్తారు? అంతకంటే ఎక్కువ చెప్పకు. లూప్లో సార్ ఎత్తుకోండి సార్, పరిగెత్తండి సార్. సార్ రండి సార్, టెక్ తీసుకో రండి. సూపర్ సార్, సూపర్. సార్ నా పడివి మీరు మొయ్యలేరా సార్? నెక్స్ట్ పట్టుకోవడం ఏమైనా ఉందా? దూరంగా ఉంటాను సార్, సీజీలో చేస్తాం పట్టుకునేవి ఉంటే. పట్టుకున్నట్టు సీజీ కాదయ్యా, రిస్కీ షాట్లేమో నువ్వు సీజీలో చెయ్యవు, పట్టుకునే సీట్లేమో అన్ని సీజీలో చేస్తావా? నువ్వు మనిషివా దున్నపోతావా? ఏం చెప్పినా చేత కాదు చేయలేను అంటున్నావు. అసలు నీకు సిగ్గు లేదా? అసలు నువ్వు హీరో మెంటల్దానా? నన్నెందుకు ఎలా పట్టుకొని తిడుతున్నా? సార్ అది డైలాగ్. డైలాగ్ సార్, అది డైలాగ్. బాగానే ప్లాన్ చేస్తావు, నాకేమీ లేదా? ఉంది సార్, మీరు ఎన్ని తిట్టినా నా దగ్గర పుట్టేది ప్రేమే. అంత దారుణంగా తిడితే నువ్వు ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా నీ మీద ప్రేమ తప్ప ఏమీ లేదని చెప్పాలా? నువ్వు మనిషివా దున్నపోతావా? ఏం చెప్పినా చేత కదా? నీ మొహానికి సిగ్గు లజ్జ సీమినెత్రి ఏమీ లేదా? ఎన్ని చెప్పినా నవ్వుతూనే ఉంటావా? మాలిని, నువ్వు ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా నాలో నుంచి ప్రేమ ఏమీ రాదు. నీకు సిగ్గు లజ్జ ఉంటేనేగా ఏదైనా రావడానికి ఏదైనా చేయడానికి. సిగ్గులు అజ్జా ఉంటే సినిమా ఎందుకు ఒప్పుకుంటాను? రండి సార్, రండి సార్. బాబు తాడు సార్. హీరోయిన్ ఎత్తుకోవాలి సార్, ఎత్తుకొని అక్కడికి వెళ్ళిపోవాలి సార్ మీరిద్దరు. దేనికి ఎక్కాలి? సీన్ డిమాండ్ చేస్తుంది. హీరోయిన్ కు ఒక కొత్త ప్రపంచాన్ని చూపెట్టడానికి మీరు పైకి తీసుకెళ్తున్నారు సార్. అదేమైనా బాహుబలి సినిమాలలో అమ్మ పైనే ఉందని చెప్పడానికి. ఒకసారి పైకి ఎక్కు, ఇలా ఎక్కించుకోవచ్చు కదా? నో సార్, మీరు ఇలా ఎత్తుకొని ఇలా పట్టుకో. ఒరే పారంపోకి ఇలా ఎత్తుకుంటే తాడెక్కడో పడుకుంటాడు. బాగా ప్లాన్ చేసావు. చాలా బాగా చేశాడండి. ఎవరిచ్చారో గాని మరి స్కీము. అది సార్, ఇక పట్టుకోండి సార్, తాడు పట్టుకొని పైకి పోండి సార్. ఎక్స్ట్రీమ్లీ సారీ. Sorry, sorry. నా కెరియర్ లో ఎప్పుడు ఇలా పడేయలేదు. sir. మంచం మీద పడేసాను తప్పించి. పడుకోవాలా? సార్, దీని మీద పట్టుకోండి. ఓకే కమాన్. మీరెక్కమ్మా, మీరెక్కమ్మా, మీరెక్కు, నిలబడు, నిలబడమ్మా. అబ్బా త్వరగా ఎక్కమానండి, త్వరగా ఎక్కమానండి. ఆ చింతపండు పిసికినాడు పిసుకుతాదేటండి. ఇప్పుడు దాకా చేసిన రష్ చూపించమని. చిప్పు లేదు సార్, చిప్పు లేదు సార్. చెప్పు. సార్ నేను డైరెక్టర్ సార్, అరే నువ్వేదో ప్లాన్ చేసి నాకు సినిమా బుకింగ్ చేసావు కదా. ఇంకా నా వల్ల కాదండి, నేను ఈ సినిమా నేరోపోయి ఒప్పుకున్నాను. ఐ కాంట్ డూ దిస్ మూవీ. రోజా గారు, నాకైతే హ్యాపీ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆయన డైలాగ్ స్టైల్ నచ్చింది. అండ్ సాయి బాగున్నావు, హీరోయిన్ లాగే బాగుంది. రచ్చ ఎంటర్టైన్ బాగా చేసావు. నాగబాబు గారు బాగుందా పరం? ఒక ఏజ్ ఓల్డ్ హీరో, ఎన్ని బాధలు ఉంటాయి అతనికి. రిస్కీ షాట్లు ఏమో ఒరిజినల్ గాను, రొమాంటిక్ షాట్లు ఏమో సీఏలో చేసి నీ కడుపు మంట, నీ బాధ బాగా వర్కౌట్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు బాగా. ఓకే రవి, గుడ్. సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.